అస్సలాముఅలైకుం ఎవరీవన్. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో చాలా రోజులు అయిపోయింది, కానీ నాకు వాయిస్ ఇవ్వడం అవ్వలేదు, వీడియో పోస్ట్ చేయడానికి అవ్వట్లేదు. వెల్కమ్ బ్యాక్ టు కాసస్ కిచెన్ అండి. ఇదైతే డోనట్స్ అండి. నేను చేసి కూడా చాలా మంత్స్ అయిపోయింది, 1 మంత్ బ్యాక్ అనుకుంటే ఈ వీడియో చేసి నేను, కాకపోతే వీడియో పోస్ట్ చేయడం అవ్వలేదు నాకు. అయితే ఫస్ట్ ఒక కప్పు, 1.5 కప్పు మైదాకి ఒక పావు కప్పు ఏదైతే కప్పు తీసుకుంటున్నామో అదే కప్పుతో కొలతలన్నీ తీసుకోండి. కప్పున్నర మైదాకి అరకప్పు పాలు, అట్లాగే 2 టేబుల్ స్పూన్లు పంచదార, డ్రై ఈస్ట్ తీసుకుంటారా లేదా ఇన్స్టెంట్ ఈస్ట్ తీసుకుంటారా, ఈస్ట్ అది మీ ఇష్టం అండి. నేను ఇన్స్టెంట్ ఈస్ట్ తీసుకున్నాను. ఇది ఎక్కడైనా ఆన్లైన్ స్టోర్లో దొరుకుతుంది, మరి రీటైల్ స్టోర్లు అంటే డీమార్ట్లో అలా దొరుకుతుంది లేదో నాకు తెలీదు. సో దీన్ని మంచిగా బీట్ చేసేసుకోండి. షుగర్ కొంచెం మెల్ట్ అయ్యే వరకు కూడా బీట్ చేసేసుకోండి. ఇది బీట్ చేసుకున్న తర్వాత అదే యాక్టివేట్ అవ్వడానికి, ఆల్రెడీ ఇన్స్టెంట్ కాబట్టి అది యాక్టివేట్ అవ్వడానికి పెద్ద టైం ఏం తీసుకోదు. యాక్టివేట్ కూడా అవుతుంది అని ఏం లేదు. మీరు కావాలంటే మీరు పౌడర్లో మైదాలో కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఒక మిక్సర్ తీసుకొని ఈ మిక్సర్లో మీరు ఒక 4 టేబుల్ స్పూన్లు పంచదార తీసేసుకోండి. ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటానన్నా, స్వీట్ ఎక్కువ తింటానంటే వేసుకోవచ్చు. ఈలోపు ఎగ్ తీసుకొని ఒక ఎగ్ వేసుకుంటున్నాను నేను దీంట్లోకి. ఎగ్ కూడా దీంట్లో వేసుకొని మంచిగా బీట్ చేసుకుంటున్నానండి నేను. అలాగే నాలాగా గుడ్డు పెంకు లేకుండా మంచిగా బీట్ చేసుకోండి. గుడ్డు పెంకులు వేస్తే బాగోదన్నమాట. అది మంచిగా వేసుకొని బీట్ చేసుకునే దాంట్లోనే ఉంటుంది, కొంచెం స్మెల్ వస్తుంది. కాకపోతే ఇంకా అది కుక్ చేసిన తర్వాత అది ఏమి ఉండదండి. అది కుక్ చేసేటప్పుడే కొంచెం, అది చేసేటప్పుడే కొంచెం ఉంటుంది. ఏదైతే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం, మనం మైదా తీసుకున్నాను నేను, మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చండి. కప్పున్నర మైదాకి నేను పావు కప్పు పాలు తీసుకున్నాను, ఒక ఎగ్, అట్లాగే ఈస్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకుంటున్నాను. దీంట్లో అయితే ఇప్పుడు మైదా తీసుకున్నాను కదా, ఈ మైదాలోకి ఇప్పుడు షుగర్ పౌడర్ అయితే 4 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ పౌడర్ నేను పౌడర్ చేసి వేసుకుంటున్నాను. అట్లాగే పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నానండి. ఇందులో నేను ఇలా మెల్లగా కొంచెం కొంచెం వేసుకుంటూ దీన్ని పోసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను నేను. చూస్తున్నారు కదా, అది కలిపేటప్పుడు సాగిగా ఉంటుందండి, మీరు చూస్తున్నారు కదా వీడియోలో. అట్లా కలిపేటప్పుడు ఏముండదు, మెల్లమెల్లగా కొంచెం కొంచెం పోస్తుండగానే అది సాగుతున్న కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది మెల్లగా. ఇది ఇలా చూస్తున్నారు కదా, అంతా పోసి కలిపేటప్పటికి ఇట్లా అయిపోయింది. సో దాన్ని మనం ఎంత మసాజ్ చేస్తే అంత మంచిగా వస్తుందండి. దీంట్లో ఇప్పుడు బటర్ యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టం, బటర్ ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. బటర్ ఫ్లఫీనెస్ని ఇస్తుందండి, మంచి టేస్ట్గా ఉంటుంది. సో అట్లాగా మంచిగా మనం దీన్ని బీట్ చేసుకోవాలి, కలుపుకోవాలి మంచిగా. మనం ఎంత మంచిగా కలుపుకుంటే అంత బాగా వస్తుందండి. అట్లా మంచిగా హ్యాండ్తో మీరు మూమెంట్ అనేది ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. మీరు ఎంత టైమ్స్ ఇచ్చినా కూడా అది తక్కువే. ఇంకా దానికి ఒక మంచి గిన్నెలో ఆయిల్ గ్రీస్ చేసుకున్న గిన్నెలో మంచిగా వేసేసుకొని దాన్ని ఒక 1 అవర్ పాటు పక్కకు పెట్టేసేయండి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా పొంగిందో పిండి. సో అదంతా కూడా మళ్ళీ మనం తీసేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాల వరకు దీన్ని మంచిగా మసాజ్ చేసుకోవాలంటే మంచిగా పిండిని కలుపుకోవాలండి. మంచిగా పిండి ఎంత మంచిగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది. దీన్ని కలిపితే ఎంత మంచిగా కలిపితేనే అంత బాగా వస్తుంది. నాకు ఒక ట్రైపోడ్ కావాలండి, మంచి ట్రైపోడ్ ఏమైనా ఉంటే మీరు సజెస్ట్ చేయండి, నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకు ఒక ట్రైపోడ్లకు ఇబ్బంది పడుతుంది, నాది పాడైపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెం మీరు ఒకవేళ మీకు చేతికి పిండి అంటుతుంది అనుకుంటే మైదాని కొంచెం టచ్ చేసుకుంటూ కూడా మీరు దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా డో ఎంత మంచిగా ప్రిపేర్ అయిందో. అట్లాగే మీరు రోల్ చేసుకొని మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ఇంకా వేరే మెథడ్లో ఏమైనా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఈ విధంగానే చేసుకోవాలని రూల్ ఏమీ లేదు, మనం తినేది కాబట్టి మనం ఎలా అయినా చేసుకోవచ్చు. సో మంచిగా పిండి ఇలా అయితే కట్ చేసేసుకొని మనము పీసెస్గా దీన్ని కూడా ఏదైతే డో చేసింది దాన్ని కూడా ఒక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు పెడితే ఇంకొంచెం కూడా ఉబ్బుతుందండి. ఇది పిండి అనేది పొంగుతుంది. అదే పిండి పొంగిందంటే ఈస్ట్ యాక్టివేట్ అయినట్టు, మీకు డోనట్స్ కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. మనం జనరల్గా బయట దొరుకుతుంది కదా బన్ను టేస్ట్ వస్తుందండి. మీరు స్వీట్ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మేము తక్కువ వేసుకున్నాం, ఎందుకంటే ఎక్కువ స్వీట్ తిన్నాం మేము. సో ఈవెన్గా వేసుకున్నామండి, అంత ఎక్కువ కాకుండా అంత తక్కువ కాకుండా. మీరు కావాలంటే ఇంకొక 4 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకున్నా కూడా అది మీ ఇష్టము. చూస్తున్నారు కదా ఇంకొంచెం ఉబ్బినవి. వీటికి మిడిల్లో హోల్డ్ చేసుకుంటే మీ ఇష్టం, హోల్డ్ చేసుకోవచ్చు. నా దగ్గర మౌల్డ్ లేదు కాబట్టి నేను ఫింగర్తో పెట్టేస్తున్నాను. మీ దగ్గర మౌల్డ్ ఉంటే మౌల్డ్తో పెట్టేసుకోండి. లేదు అట్లా వేసినా కూడా మంచిగా డోనట్స్ అయిపోతుంది. దాంట్లోకి ఫిల్లింగ్ చాక్లెట్ కూడా చేసుకోవచ్చు.
సో మీరు ఇప్పుడు ఇలా చేస్తున్నారు కదా, చూస్తున్నారు కదా, పిండి అలాగా సాగుతూ ఉండాలి. సాగుతూ ఉంటేనే మంచిగా వచ్చినట్టండి పిండి. సో దీన్ని ఇలాగ ఒక్కొక్కటిగా అలా రౌండ్గా పెట్టేసుకొని, నేను ఆయిల్ కూడా మరీ ప్రీ హీట్ అవసరం లేదు, కొంచెం లైట్ హీట్ ఉండగానే వీటిని వేయాలండి. ఇది ఎక్కువ టైం కూడా తీసుకోవద్దు, ఒక 10 నిమిషాలు కూడా తీసుకోవద్దు కుక్ అవ్వడానికి, చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి ఇవి. చూస్తున్నారు కదా, ఆయిల్ వేసుకున్నాను నేను. ఆయిల్ కూడా ఎక్కువ హీట్ అవసరం, చూస్తున్నారు కదా డోనట్ అలా తేలుతుంది అంతే, కానీ సైడ్ బబుల్స్ కూడా ఎక్కువ ఏం రాలేదు. ఎందుకంటే ఇది లోగానే కుక్ అవ్వాలండి, హై ఫ్లేమ్లో కుక్ అవ్వదు. ఎక్కువ కుక్ అయితే ఏమో లోపల కుక్ అవ్వదు, కానీ డోనట్ అంత టేస్ట్ ఉండదు. సో చూస్తున్నారు కదా అలా పొంగిపోయింది, ఇంకా పొంగుతుంది చూస్తున్నారు కదా. అట్లాగే ఏంటంటే ఈస్ట్ యాక్టివేట్ అవుతున్నప్పుడు అట్లా పొంగుతుంది అంతే. ఎంత మంచిగా పొంగితే అంత మంచి టేస్ట్ వస్తుందండి. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను దీన్ని. మంచిగా సక్సెస్ఫుల్గా వచ్చేసిందండి. అయితే వీడియో పోస్ట్ చేయడం లేట్ అయింది, ఇంకా నుంచి మ్యాక్సిమం ట్రై చేస్తాను వీడియో పోస్ట్ చేయడానికి. చాలా రోజులు అయిపోయింది నేను వీడియో పోస్ట్ చేసి, లాంగ్ వీడియో. ఇంతకుముందు ఫ్రీక్వెంట్గా పోస్ట్ చేసేదాన్ని, ఇప్పుడు అవ్వట్లేదండి. ఇంకా నుంచి ట్రై చేస్తాను. నా దగ్గర వీడియోస్ ఉన్నాయి కానీ నేను దాన్ని ఎడిట్ చేయడానికి అవ్వట్లేదు. నాకు మంచి ట్రైపాడ్ అనేది కమెంట్ చేయండి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా కలర్ అనేది వచ్చేస్తుంది కదా. సో ఆ కలర్ వస్తే చాలండి, చాలా మంచిగా కలర్ అనేది చూస్తానికి అట్రాక్టివ్గా అనిపిస్తుంది కదా. సో అలా కలర్ వస్తే చాలు, అన్నీ ఈవెన్గా కుక్ అయిపోతూ ఉంటుంది, లోపల ఏమి పచ్చి పచ్చిగా కూడా ఉండదు. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కనుక నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. మా స్టాఫ్ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సార్. సో దీని మీద మీరు ఇప్పుడు చాకో సిరప్ దీన్ని డెకరేట్ కింద మీరు చాకో సిరప్స్ వేసుకోవచ్చు, ఇంకేమన్నా వేసుకోవచ్చు. లేదు అట్లా తినేస్తానన్నా కూడా బాగుంటుందండి. ఈ కుకింగ్ అంతా కూడా లో ఫ్లేమ్లో జరగాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. అయినా ఇది ఎక్కువ టైం కూడా తీసుకోవట్లేదు కుక్ అవ్వడానికి. ఓన్లీ మ్యారినేట్ అంటే అది ఇన్స్టెంట్ ఈస్ట్ యాక్టివేట్ అవ్వడానికి మాత్రమే టైం తీసుకుంటుంది తప్పించి, అదర్వైజ్ కుకింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదు. జనరల్గా మనం ఒక గంట కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్క యాక్టివేట్ అవ్వడానికి 1 అవర్ 1.5 అవర్ వరకు వదిలేస్తే సరిపోతుంది అంతేనండి. కానీ చాలా టేస్ట్ వచ్చింది. మీరు దీని మీద చాకో సిరప్ వేసుకోవాల్సిన అవసరం లేదు, అట్లా కూడా తినేయచ్చు. చాలా బాగుంది కూడా, స్నాక్గా బాగుంటుంది, పిల్లలకి పెట్టడానికి బాగుంటుంది. బయట వేరే ఎక్కడైనా షాప్స్లో వేరేగా ఎట్లా ఇచ్చేస్తున్నారు, అట్లా ఇచ్చే కంటే కూడా మనం ఇంట్లో మన పిల్లలకి హెల్తీగా చేసి పెట్టే విధానం ఒకటి ఉంటుంది. కాబట్టి ఎవరైతే మదర్స్ చాలా ఇష్టంగా చేసి పెడుతూ ఉంటారో, నేను మా ఫాదర్ కోసం చేస్తాను, నాకు చాలా ఇష్టము, నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం అండి. వన్ ఆఫ్ ద స్ట్రెస్ బస్టర్ నాకు చాలా స్ట్రెస్ ఉన్నప్పుడు నేను కుకింగ్ ఎక్కువ చేస్తూ ఉంటాను. సో నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టుంటే, నా కుకింగ్ గురించి మీకు నచ్చినట్టుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి దీన్ని ట్రై